హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ పెప్పర్ రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదేనండి మిరియాల అన్నం. మేమైతే విడి పొంగలని కూడా పిలుస్తూ ఉంటాం. ఒంట్లో బాగోలేనప్పుడు లేదా ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో జలుబు దగ్గు ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ మిరియాల అన్నాన్ని తిన్నారంటే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టేస్టీగా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ క్విక్ అండ్ సింపుల్ పెప్పర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పెప్పర్ రైస్ని చేయడానికి ముందుగా ఒక కుక్కర్లోకి 1.5 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేయండి. నెక్స్ట్ ఇందులో రైస్ తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. 1:2 రేషియోలో బియ్యాన్ని అలాగే వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. అది మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకోవాలనుకుంటే రైస్ని కొంచెం పొడి పొడిగానే ఉడికించి తీసుకోండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేస్తే చూడండి, రైస్ మొత్తం చాలా పొడి పొడిగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఈ పెసరపప్పుని రైస్తో పాటు ఉడికించి తీసుకోవచ్చండి. ఇలా పప్పులు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో ముక్కలుగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని వేసుకోండి. నెక్స్ట్ 4-5 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. దీంతోపాటు 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీరు తినే కారంకి తగ్గట్టు కూడా మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మిరియాల పొడిని ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ని మొత్తం వేసుకుని రైస్లో తాలింపు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మళ్ళీ కలపండి. నెక్స్ట్ నేతిలో వేయించుకున్న 10-15 జీడిపప్పులను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, పెప్పర్ రైస్ అనేది చాలా పొడి పొడిగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ మిరియాల అన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, క్విక్ అండ్ సింపుల్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా టైం అనేది ఎక్కువగా లేనప్పుడు ఇలా 5 నిమిషాల్లో ఈ పెప్పర్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.